జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో యూదులపైన ఉగ్రవాదుల దాడి ఘటన చెప్పాలంటే యావత ప్రపంచాన్ని ఉలిక్కిపడేటట్టు చేసింది. సిడ్నీ బీచ్లో అమాయక యూదులపైన ఇష్టారీతిగా తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తున్నటువంటి ఉగ్రవాది అయినటువంటి సాజిద్ను సాహసోపేతంగా నిలువరించినటువంటి 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్ పైన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లైతే కురుస్తుంది. ఇతను సిరియా మూలానికి చెందినటువంటి ఒక క్రైస్తవ తెగకు చెందినటువంటి వ్యక్తి అంట. ఈ భయానక దాడి సందర్భంగా అహ్మద్ అల్ అహ్మద్ ఉగ్రవాదులకు ఎదురొడ్డి నిలబడినాడు. ప్రాణాలకు తెగించి మరీ తెగువను చూపించి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కాపాడి యావత్ ప్రపంచ దృష్టిలో చెప్పాలంటే రియల్ హీరో అయిపోయినాడు. చూసారా మీరు ఆ వీడియో? ఏంలా ఒక కారు చాటుగా పోయి దీని అమ్మ పట్టుకున్నాడటనే వాడిని ఉగ్రవాదిని గన్ను లాక్కునేసాడటనే. గన్ను లాక్కుని ఉగ్రవాది మీదకే గురిపెట్టాడు. ఎంత దమ్ముంటేయా, ఎంత ధైర్యం ఉంటే అంటే ఇక్కడ ఇంకో విషయం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. ప్రాణాలకు తెగించి మరీ ఈ పని చేసినాడు. అర్థమవుతుందా? అయితే ఆ రియల్ హీరో ఉగ్రవాదిని పట్టుకోవడానికి ముందుగా అతను చెప్పినటువంటి మాటలు ఇప్పుడు అందరి మనసులను కూడా కదిలిస్తున్నాయి. ఈ ఘోరాన్ని నేను చూడలేకపోతున్నా, నేనైతే చావబోతున్నా, జనం కోసం ప్రాణాలు ఇచ్చానని చెప్పేసి మా ఇంట్లో చెప్పండి అని చెప్పేసి ఆ సమయంలో తన పక్కనే ఉన్నటువంటి స్నేహితుడికి చెప్తా అహ్మద్ ఈ ఉగ్రవాది పైకి చెప్పాలంటే ఒక సింహంలాగా దూకినాడు. ఉగ్రవాది చేతిలో ఉన్నటువంటి తుపాకీ లాక్కొని వాడికే గురిపెట్టాడు. ఈ ఉగ్రవాదితో పెనుగులాట సందర్భంగా అహ్మద్ భుజంలోకి అలాగే కాలిలోకి బుల్లెట్లు కూడా దూసుకెళ్ళినాయి. చూడండి, అయినా కూడా వదిలిపెట్ల. ప్రస్తుతం ఈ అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతాడు. వైద్యులు 3 సర్జరీలు చేసి బుల్లెట్లన్నీ కూడా తీసేశారు. ఇప్పుడు అతనికి ఎటువంటి ప్రాణాపాయం కూడా లేదని చెప్పేసి వైద్యులు అయితే చెప్పినారు. సంతోషం. ఈ ఉగ్రదాడి జరిగినప్పుడు ఆల్ అహ్మద్ ఈ బోండీ బీచ్లో తన బంధువు అయినటువంటి జోజీ ఆల్కాంజ్తో కలిసి కాఫీ షాప్లో కాఫీ తాగుతూ ఉన్నాయంట. ఒక్కసారిగా ఈ కాల్పుల శబ్దాలు వినిపించగానే భయంతో బయటికంతా కూడా పరుగులు తీశారు. అక్కడ ఈ మారణ హోమం జరుగుతూ ఉండడాన్ని చూసి అహ్మద్ అయితే చెలించిపోయినాడు. ఇంట్లో విషయం చెప్పని చెప్పేసి స్నేహితుడికి చెప్పి పోయి ఉగ్రవాది మీదకి దూకినాడనమాట. ప్రాణాలు పోతాయని చెప్పి తెలిసినా కూడా తెగింపునైతే ప్రదర్శించాడు. ఈ విషయాన్ని అహ్మద్ స్నేహితుడైనటువంటి ఆల్కలాంజ్ ఇప్పుడు మీడియాకు వెల్లడించాడు. అహ్మద్ స్వస్థలం సిరియాలోని ఇడ్లీ పట్టణం అనమాట. 2006లో శరణార్థిగా ఇతను ఆస్ట్రేలియాకు వచ్చాయంట. ఇతనికి 2 కుమార్తెలు అనమాట. ఈ మధ్యనే అతని తల్లిదండ్రులు కూడా సిరియా నుంచి ఇతని దగ్గరికి వచ్చేసారు. ఎందుకంటే సిరియాలో పరిస్థితులు ఎట్లున్నాయో మీకు కూడా తెలిసే ఉంటుంది. అంతర్యుద్ధం అనమాట, మామూలుగా లేవు అక్కడ. అహ్మద్ సిడ్నీ సమీప ఈ సదర్లాండ్లో సొంతంగా ఈ పండ్ల వ్యాపారం అయితే చేస్తూ ఉన్నాడు. ఈ అహ్మద్ గతంలో సైన్యంలో పనిచేసినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ప్రాణాలకు ఎదురొడ్డి పలువురిని కాపాడినటువంటి అహ్మద్ ఇప్పుడు ఆసుపత్రి పాలవడంతో అతని చికిత్స ఖర్చుల కోసం పలువురు దాతలు కూడా ముందుకొచ్చారు. ఆన్లైన్లో గోఫండ్ మీ క్యాంపెయిన్ అయితే మొదలుపెట్టారనమాట. ఇప్పటికే దాదాపుగా ఇతని కోసం 8.61 కోట్ల రూపాయలు విరాళ రూపంలో వచ్చినాయి. అయితే ఈ మారణ హోమం సృష్టించినటువంటి నిందితులు ఈ పాకిస్తాన్లు అనమాట. అంటే పాకిస్తాన్ మూలాలు కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళు కేవలం ఏదో వేరు వ్యక్తులు కాదు, అబ్బా కొడుకు అంటే తండ్రి కొడుకు అనమాట. తండ్రి పేరు వచ్చేసి సాజిద్ అక్రమ్, ఇతనికి వయసు వచ్చేసి 50 సంవత్సరాలు. వీడి కొడుకు పేరు వచ్చేసి నవీద్ అక్రమ్, వాడి వయసు వచ్చేసి 24 సంవత్సరాలు. అంటే నానా కొడుకు ఇద్దరు కలిసి అమాయకుల ప్రాణాలు తీసేదానికి పోయినారు. ఈ కాల్పుల్లో ఏం బతుకులరా మీ బతుకుల. 10 ఏళ్ళ చిన్న బిడ్డ కూడా చచ్చిపోయింది. మనుషులు అంటారా మిమ్మల్ని? మీది ఒక బతికేనా, మీది ఒక జాతేనా? ఏం మనుషులు రా స్వామి మీరు? వీళ్ళిద్దరూ కూడా చెప్పా కదా పాకిస్తాన్కి చెందిన వాళ్ళగా పోలీసులు ఇప్పటికే గుర్తించి దానికి సంబంధించి ఇప్పుడు ఎంక్వైరీలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఏం చెప్పాలా? ఇప్పుడు ఇతను కూడా సిరియా నుంచి పోయినాడు శరణార్థిగా. మీరు కూడా అట్టే సచ్చినారు ఆడికి. అతను ఎట్టున్నాడు, మీరు ఎట్టున్నారు? బతుకులా మీ అసలు మీరు మనుషులేనా? ఏం మనుషులు రా స్వామి? ఈ విధంగా ఎవరైతే హక్కును చేర్చుకుంటున్నారో అది ఏది ఇప్పుడు భారతదేశం కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, సరేలే వాళ్ళకి ఏదో కూటికి లేక వచ్చారని చెప్పేసి ఎవరైతే హక్కును చేర్చుకుంటారో ఏమిలే వాళ్ళ పొట్టే కొడతారు, వాళ్ళనే చంపుతారు. ఇంకేం చేయాలా అంటే వీళ్ళను దగ్గర తీయడం కూడా పాపమే అనే స్థితికి అయితే తీసుకోబోతున్నారు ఈ దరిద్రపు ముండా కొడుకులు, జిహాదీ ముండా కొడుకులు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.